నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వీడియో మీ వైపు వస్తున్న ఒక మంచి మార్పు ఏంటి, మీ వైపు వస్తున్న ఒక మంచి చేంజ్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. మనకి లైఫ్లో చాలా నిరాశలు నిస్పృహలు ఉంటాయి, బాధపడుతుంటాము, ఆలోచిస్తాము. చాలా అంటే మన ఎనర్జీస్ ఇట్లా 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 పుల్ బ్యాక్ అంటారు కదా, పుల్ బ్యాక్ ఎనర్జీస్. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మాటల వల్లనో చేతల వల్లనో వాళ్ళ వల్లనో మనం వెనక్కి తగ్గాల్సి వస్తే ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది ఎందుకులే వదిలేద్దాం పోనీలే అన్నట్లు తగ్గుతూ ఉంటాం. సో నేను ఇంత అడ్జస్ట్ అయిన దానికి నాకేంటి ఫలితం అని మనం ఎప్పుడు దేవుణ్ణి అనుకుంటూ ఉంటాం కదా. దట్ ఇన్ని కష్టాలు పెట్టినావు, ఇంత ఓర్చుకుంటున్నాను, ఇంత చేస్తున్నాను, మరి నాకు మటుకు ఏమొస్తుంది, నాకు మటుకు అదే విధంగా ఉంది లైఫ్ అని. ఇప్పుడు ఆ లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ ఏవో జరగబోతున్నాయి, ఒక మార్పు అయితే వస్తుంది లైఫ్లో. ఒక యూటర్నో లేకపోతే ఏదో ఒకటి లెఫ్ట్ రైట్ సెంటర్ ఎట్లా ఒక మార్పు అయితే, ఒక చేంజ్ అయితే వస్తుంది. లైఫ్ ఇంకొక టర్న్ని తీసుకుపోతుంది. సో ఆ టర్న్ ఏంటి, ఆ మార్పు ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో అనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లైఫ్లోకి ఏం చేంజెస్ వస్తున్నాయో. సో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళు ఎగ్జైటెడ్ ఉన్నారా? సో హ్యాపీగా మనం వీడియోని చూసినప్పుడు మనకి ఆ హ్యాపీ ఎనర్జీస్ మనకి ఇంకా గ్రేటర్ హ్యాపీనెస్ని తీసుకొని వస్తాయంట. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఒక మంచి స్మైల్తో లైఫ్ మారబోతోంది, నా లైఫ్ మారబోతోంది. సో మారబోతున్న నా లైఫ్లోకి వస్తున్న ఆ మార్పులు ఏంటి, తెస్తున్న హ్యాపీనెస్ ఏంటి, లేదు తెస్తున్న ఆ గుడ్ థింగ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ కార్డ్స్ కొంచెం ఫ్లై అయినాయి, సో ఐ వాంట్ టు టేక్ దీస్. సో 6 of Airs, 7 of Airs, Queen of Airs. సో డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? లిటరల్గా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీ లైఫ్లోకి డబ్బులు వస్తుంది. జ్ఞానం కోసం వెయిట్ చేస్తుంటే జ్ఞానం వస్తుంది. 8 of Fire, King of Fire, 9 of Fire. బ్యూటిఫుల్. ఇక్కడ పైన అన్ని సోర్డ్స్ కార్డ్స్ వచ్చినాయి, కింద అన్ని వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ ఫైర్ ఎనర్జీ, ఇక్కడ ఎయిర్ ఎనర్జీ వచ్చింది. సో నిప్పుకి గాలి తోడైతే ఏమవుతుంది, ఆ నిప్పు ఇంకా పెద్దగా మండడం మొదలు పెడుతుంది కదా. సో ఆక్సిజన్ లేకపోతే మనం దీపం వెలగదు. సో అలా ఈ గాలి వల్ల మీలో ఉన్న ఎనర్జీస్ ఇంకా డబుల్ అవుతున్నాయి. సో మీ లైఫ్లో వస్తున్న మేజర్ చేంజెస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా మీ వైపు వస్తున్న మార్పులు ఇవి. ఎందుకు అంటే 8 of Fire అంటే 8 of Wandsకి పైన మనకి 6 of Airs ఉందంటే 6 of Swords. 6 of Swords అంటే ఇట్స్ ఏ ట్రావెల్ కార్డ్. సో ఇది ట్రావెల్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ప్రయాణం ఎట్లయినా ఉండొచ్చు, బాహ్య ప్రయాణం అవ్వచ్చు, లేకపోతే అంతర్ ప్రయాణం అవ్వచ్చు. బయట ప్రయాణం అయితే మీరు ఏదో ఊరికి వెళ్ళడమో, ఆ ఊరికి వెళ్ళిన దానివల్ల మీరు ఇప్పుడు వరకు అనుకుంటున్న పనులు అయిపోయి మీకు అక్కడి నుంచి సక్సెస్ రావడమో జరుగుతుంది. అదే అంతర్ ప్రయాణం అనుకోండి, స్పిరిచువల్గా మన బాడీ గురించి మనం బాగా తెలుసుకొని మన లోపల ఏం జరుగుతుంది, ఇన్నర్ మెకానిజం మొత్తం మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఒక లాంటి పీస్, హ్యాపీనెస్ జనరేట్ అవుతుంది. సో ఏ విధంగా చూసినా కానీ ఇది మన లైఫ్ని మార్చబోతుంది అన్నమాట. సో ఈ ప్రాణం అయితే మీకు మంచి సక్సెస్ని తీసుకురాబోతుంది. ఇక్కడ మనకి పాండా కనిపిస్తుంది. పాండా వచ్చి మనకి చైనాలో ఉంటుంది కదా, చాలా ఇన్నోసెంట్ యానిమల్ పాండా. అది ఎంత జాయ్ఫుల్గా ఉంటుందంటే దానికి అసలుకి ఏం తెలీదు, ఎత్తు తెలీదు. ఇదో ఈ చెట్టు చాలా స్లెండర్గా ఉంది, పల్సగా ఉంది, ఈ కొమ్మ చాలా సన్నగా ఉంది, దీని పైకి ఎక్కితే అది ఎరుగుతుంది, నేను పడిపోతాను, ఇట్లాంటివి ఏం తెలీదు. అది ఏ నిమిషానికి ఏం చేయాలనుకుంటే అది చేసేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. సో మీ లైఫ్ కూడా ఇప్పుడు
మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఇట్లా నిర్దేశించుకొని ఉంటారు, లైక్ నేను ఇట్లనే పోవాలి, నేను ఇట్లనే పోవాలి, ఇదే జరగాలి, అదే జరగాలి, ఇట్లనే ఉంటుంది. అంటే ఫిక్స్డ్గా రిజిడ్గా పెట్టుకొని ఉంటారు అనమాట, లైక్ ఇలానే ఉండాలి, అలానే ఉండాలని. ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చింది. లైక్ ఇలానూ జరగచ్చు, ఇలానూ జరగచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళినా కానీ ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన దగ్గరికి రీచ్ అయితే చాలు. సో అలా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తే సగం ప్రాబ్లమ్స్ తీరిపోయినట్లే. ఎందుకు అంటే మనం మైక్రో మేనేజ్మెంట్ చేస్తూనో లేకపోతే పర్టికులర్గా ఉన్నప్పుడు అది లేకపోతే మనం ఉండలేం. అలా కాకుండా మనం ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మనం దేనిపైన డిపెండెంట్ కాదు, ఏది మనల్ని దాని కంట్రోల్లో ఉంచుకోదు. కొంతమందికి తెల్లారితో టీ కాఫీ పడకపోతే నాకు అసలు డే స్టార్ట్ అయినట్టే ఉండదండి. ఒక ప్లేస్కి వెళ్తాము, అక్కడ టీ కాఫీనే లేదనుకోండి, పరిస్థితి ఏంటి? సో ఏదున్నా అడ్జస్ట్ అయిపోవడం, ఎలా ఉన్నా కానీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం అనేది మొదలవుతుంది. ఇక్కడ మనకి 7 ఆఫ్ ఎయిర్ కింద కింగ్ ఆఫ్ ఫైర్ వచ్చింది. ఇంతకు ముందు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు గోతికడ నక్కల్లాగా వెయిట్ చేసి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని వెన్నుపోటు పొడుద్దామా, లేకపోతే మిమ్మల్ని తప్పుగా లీడ్ చేద్దామా, ట్రిక్కరీ, చీటింగ్, ఇలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళ నుంచి మీకు విముక్తి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ఫైర్ వచ్చినాడు. కింగ్ ఆఫ్ ఫైర్ అంటే కింగ్ ఆఫ్ వాన్స్ అంటే హీస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అరే నువ్వు జిత్తులు నక్కలాగా ఉన్నావా, నీకన్నా నేను పెద్ద జిత్తులు నక్కని. ఇప్పుడు మీకు ఏంటంటే మీరు రిటార్డ్ ఇచ్చే టైం వచ్చింది. లైక్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని వెన్నుపోటు పొడుచుని ఉంటారో, ఎవరైతే మీ దగ్గర ఏదో స్వార్థం కోసం మీ చుట్టూరు ఉండి మీ వెనకాల గోతులు దవ్వుతున్నారో, అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళకి చేయాల్సిన తగిన శాస్తి మీరు చేస్తారనమాట. సో ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని మభ్యపెట్టి ఉంటారో వాళ్ళు ఇంకా అలాంటివి చేయలేరనమాట. మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, మీ హార్ట్ చక్ర గ్లో అవుతుంది. సో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుపోతున్నారు మీరు. ఉపేక్షించరు. ఇంకా యూఆర్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. నాకు ఇక్కడి నుంచి ఏదో సైన్ వస్తుంది, నాకు ఇక్కడి నుంచి ఏదో చెప్తారు, అక్కడి నుంచి ఏదో రావాలి, ఎక్కడి నుంచి వచ్చేది ఏం లేదు. నేను చేయాల్సింది ఈ నిమిషం నేను చేసేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ నిమిషం మట్టుకే నాది, ఇప్పుడు మట్టుకే నేను. ఇది దాటేస్తే మళ్ళీ ఏమవుతుందో నాకు తెలియదు. సో ఇప్పుడే నేను ఈ ఆపర్చునిటీని బెస్ట్ వేలో నేను ఉపయోగించుకోవాలి అనేది మీ థాట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, థర్డ్ ఐ చక్ర కూడా గ్లో అవుతుంది. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని చాలా రైట్ వేలో గైడ్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని వెతికి బయటికి తీసుకొని వచ్చి మరీ వాళ్ళకి జరిపించి పంపించేస్తారు మీ లైఫ్లోంచి. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ ఎయిర్ కింద 9 of fire, 9 of wands. You're going to strongly stand for your belief. మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికోసం మీరు గట్టిగా నిలబడి సాధించుకుంటారు. పంతానికి పోతారు అంటారు కదా. సో మీకు ఆ పంతం అనేది మొదలైందనమాట ఇప్పుడు. సో లైఫ్లో అతి పెద్ద చేంజ్ అంటే ఇంత పవర్ఫుల్గా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత లైక్ అంటే ఇక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి మీరు అసలు వెనకాడట్లేదు అనమాట. క్వీన్ ఆఫ్ ఎయిర్ అంటే ఎవరంటే ఈమె చాలా తెలివైంది. డిఫెన్సెస్లో ఉంటారు కదా, ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళ హార్ట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఉంటారు, అలా తయారవుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ గుడ్లగూబ కనిపిస్తుంది కదా, ఆవులు వచ్చి దేనికి ఎవరికి వాహనం? లక్ష్మీదేవికి వాహనం. సో సంపద వస్తుంది. మీరు ఇప్పుడు వరకు మీరు కష్టపడి మీ జాబ్లో కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, లేదు పిత్రాజీతం కావచ్చు, పూర్వీకుల నుంచి మీకు సంక్రమిస్తున్న ఆస్తి కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరు చాలా తెలివిగా దాన్ని గ్రాప్ చేసుకోబోతున్నారు. కొంతమందికి కోర్టులో కేసెస్ నడుస్తూ ఉండొచ్చు, చాలా సంవత్సరాల నుంచి దానికోసం ఫైట్ చేస్తూ ఉండొచ్చు. మీకు అది తొందరలో క్లియర్ అవ్వబోతున్నాయి. మీ సంపద మీరు తెచ్చుకోబోతున్నారనమాట. జుగ్నూస్, ఫైర్ ఫ్లైస్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవేంటంటే మనం రాత్రిపూట ఆ అడవిలో పోతున్నప్పుడు మనకి చిమ్మ చీకటి ఉంటుంది. ఆ చిమ్మ చీకటిలోంచి ఒక వెలుగు అంటారు కదా, అలా మాదిరి లైఫ్లో అలాంటి వెలుగు వస్తుందన్నమాట. దట్ ఇక్కడి నుంచి నాకు ఇంకేమి రాదేమో అన్న దగ్గర నుంచి మీకు రావాల్సింది, మీకు దక్కాల్సింది మీకు దక్కబోతోంది. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ప్రయాణం చేయాలని చాలా రోజుల నుంచి కోరుకుని ఉంటుంది. కొంతమందికి
ఇదో పలానా ప్లేస్కి వెళ్ళాలనో, లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళాలనో, పలానా దగ్గర స్థిరపడాలనో ఏదో ఉండింటాయి కదా కోరికలు. మీరు అలాంటి కోరికలు నెరవేర్చుకోబోతున్నారనమాట. విహారయాత్రలకు వెళ్తారు కొంతమంది. బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు దక్కాల్సింది మీకు దక్కడమే కాకుండా ఇన్ని రోజులు దాన్ని దక్కనివ్వకుండా ఎవరైతే అడ్డుపుల్లలు వేస్తున్నారో, ఎవరైతే మీతో పాటు ఉండి మీ స్నేహితుల్లాగా ఉండి మీ శత్రువులో వాళ్ళందరినీ మీరు కనుగొని మరీ వాళ్ళు అందు చూస్తున్నారు. లైక్ అంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళని ఆపుతున్నారు. అదే మీ మేజర్ సక్సెస్, అదే మీకు పెద్ద మార్పు, అదే మిమ్మల్ని సక్సెస్ వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. మీకు ఎక్కడి నుంచో మెసేజెస్ వస్తాయి, లైక్ దూరం నుంచి, లైక్ ఎవరో మీకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ సందేశాలని మీరు రైట్ వేలో కానీ అర్థం చేసుకోగలిగితే మట్టుకు లైఫ్లో మీరు అసలుకి ఇంకా స్థిరపడిపోయినట్లే. దట్ ఈ సందేశాల వల్ల, లేకపోతే వీళ్ళు రికమెండ్ చేసిన దానివల్ల మీరు ఒక జాబ్లోకి వెళ్ళినారంటే ఆ జాబ్లో మీరు మెల్లిగా నిలదొక్కుని మీరు బెటర్ ప్లేస్లోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళు ఎవరో డాక్టర్నో లేకపోతే ఒక హాస్పిటల్నో రికమెండ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన దానివల్ల మీ హెల్త్ బెటర్ అవుతుంది. రిలేషన్షిప్ చెప్తారనమాట, ఇదో వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు ఇలా నీ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు నీ కోసం ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇంత మంచిగా మీ గురించి ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఇంత చెడు చేయాలనుకుంటున్నారు. అలాంటి మాటలు మీ చెవుల్లో వరకు రావడం, తద్వారా మీరు తెలుసుకోవడం దట్ ఏది మంచి ఏది చెడు, ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు, ఇవన్నీ. సో అట్లాంటి సందేశాలు వస్తున్నాయి మీకు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. యూనివర్స్ ఈజ్ సపోర్టింగ్ యూ. బ్యూటిఫుల్. కంప్లీషన్స్కి వస్తున్నాయి. కొన్ని కార్మిక్ రిలేషన్షిప్స్ అట్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ ఏంటంటే కంప్లీషన్స్కి వచ్చేస్తున్నాయి. చూస్ వైజ్లీ. ఏదన్నా కానీ మీ గమ్యం ఏదన్నా కావచ్చు. ఇక్కడ చూడండి, ఒక చెయ్యి ఇటువైపు చూపిస్తుంది, ఒక చెయ్యి ఇటువైపు చూపిస్తుంది, ఒక చెయ్యి ఇటువైపు చూస్తుంది, ఒక చెయ్యి ఇటువైపు చూపిస్తుంది, ఒక చెయ్యి ఇటువైపు చూస్తుంది. అన్ని చేతులు ఏంటంటే తెరిచి లేవు. ఇది ఏంటంటే పూర్తిగా తెరిచి ఉంది, ఇది పూర్తిగా మూసుకొని ఉంది. ఇక్కడ 3 వేళ్ళు మూసుకొని 2 వేళ్ళు చూపిస్తున్నారు, ఇక్కడ ఇలా చూపిస్తున్నారు, ఇక్కడ ఏంటంటే ఇలా చూపిస్తున్నారు. సో ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క లాగుంది. సో మీకైతే ఆప్షన్స్ వస్తున్నాయి, లైఫ్లో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. మీరు దేన్ని చూస్ చేసుకుంటారు అనేది మీ విచక్షణ జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. యూనివర్స్ అయితే మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో యూనివర్స్ సపోర్ట్ చేసి ఇక్కడ మూవింగ్ ఆన్. సేమ్ కార్డ్ 6 of air, 6 of swords, 6 of swords. సో ఇక్కడ 6 of swords వచ్చింది మనకి, ఇక్కడ 6 of swords వచ్చింది. సో 66. సో మనకి 6 అంటేనే సక్సెస్, హార్మోనీ, పీస్, దీని గురించి మాట్లాడుతుంది అనమాట. సో మీరు పీస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతున్నారు. అండ్ మీకు ఏవైతే చాయిసెస్ వస్తాయో వాటినైతే మటుకు మీరు చాలా తెలివిగా చూస్ చేసుకోండి. యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి మూవ్మెంట్, చాయిసెస్, డెసిషన్స్. మీరు ఏం డెసిషన్స్ తీసుకున్నా కానీ మీ పైన ఆధారపడి ఉంటుంది. ఏ చాయిసెస్ అయినా కానీ మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు రైట్ వేలో రైట్ చాయిసెస్ని రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకొని మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పెంటికల్స్, కాయిన్స్ ఉన్నాయి, ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ పువ్వు ఉంది, ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది అనమాట. సో అంటే ఏంటి, మీకు ఖచ్చితంగా మీకు రావాల్సింది ఏదో మీ లైఫ్లోకి వస్తుంది. ఇక్కడ వస్తున్న పెద్ద మార్పు ఏంటంటే, మార్పే పెద్ద మార్పు మీ లైఫ్లో. ఇప్పుడు వరకు స్టాగ్నెంట్గా మూవ్మెంట్ లేకుండా అసలుకే ఇట కట్టడి చేసేసినట్లు ఏ పని జరగకుండా, అయ్యో ఏమవుతుందో ఏంటో నా లైఫ్లో, ఎవరు వీళ్ళందరూ, ఏం జరుగుతోంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని గందరగోళం నుంచి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోర్ట్ లేదు, ఎవరు నాకు సహకరించట్లేదు అనుకునే దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. మనుషుల ద్వారా సపోర్ట్ వస్తుంది. యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ హెల్పింగ్ హ్యాండ్స్ మీ వైపు వస్తున్నాయి. సో ఎవరైతే ఆ హెల్పింగ్ హ్యాండ్స్ వస్తున్నాయో వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తున్నారు. సో ఏదైతే గైడెన్స్ దొరుకుతుందో దాన్ని మీరు వైజ్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవచ్చు.
సో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోగలుగుతారు, ల్యాండ్స్ సంపద పెంచుకోవాలనుకున్న వాళ్ళు సంపద, జాబ్ గ్రాప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జాబ్ గ్రాప్ చేసుకుంటారు, రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటారు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో మీరు ఏది చేసుకోవాలనుకున్నా కానీ మీకు ఇది మంచి ఆపర్చునిటీ, ఫేవరబుల్ టైం అయితే నడుస్తుంది. మనం చూద్దాం ఇది లైక్ ఎన్ని రోజుల నుంచి మనం ఈ మార్పుల్ని చూడొచ్చు అని. ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు నా మనసుకి ఏది అనిపిస్తుందో నేను అది చెప్తాను కార్డ్ని బట్టి. ఇక్కడ హరఫాంట్ వచ్చినారు. సో ఇది చాలా త్వరగా జరగచ్చు. 5 వారాల నుంచి 5 నెలలు మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అక్కడి నుంచి. అండ్ 5 ఈజ్ ద లిటరల్ నెంబర్ ఫర్ చేంజ్. న్యూమరాలజీలో 5 అంటే మార్పు గురించి చెప్తారు, గ్రోత్ గురించి చెప్తారు, కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్తారు. సో ఏవైతే మీ లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవి ఎండ్ అయిపోతాయి. ఎందుకంటే సోర్డ్స్ అంటేనే ఛాలెంజెస్, కాన్ఫ్లిక్ట్స్, కన్ఫ్రంట్రేషన్స్, డెసిషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి ఏవైతే ఉన్నాయో హైరఫాంట్ అంటే మనకి నిర్దేశిస్తారనమాట, మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి అనేది. సో మీకైతే యూనివర్స్ సపోర్ట్ వల్ల మీకు తెలుస్తుంది ఇప్పుడు లైఫ్లో మీరు ఎలా పోతే మీరు అనుకున్నది మీరు అనుకున్నట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు అని చెప్పి. సో 5 వారాల నుంచి 5 నెలల లోపల మీరు మంచి మార్పులను అయితే చూడగలుగుతారు. చూడడం గొప్ప కాదు, చూసి వాటిని మనం మలుచుకొని దాన్ని ఉపయోగించుకోవడం గొప్ప. సో ఆల్ ది బెస్ట్. మీ లైఫ్లో అయితే మీరు చాలా హ్యాపీగా ఉండాలి. ఈ మార్పు మిమ్మల్ని ఇంకా మంచి ప్లేసెస్లో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లైఫ్లో వస్తున్న ఆ మంచి మార్పు ఏంటి, ఈ మార్పు మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది, ఇది మీకు ఏ విధంగా సహాయపడుతుంది, ఇది మీ లైఫ్ని ఎలా మార్చబోతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి ఈ వస్తున్న మార్పు ఏంటి, ఇది వీళ్ళని ఎలా ముందరికి తీసుకొని పోతుంది, లైక్ ఆ వస్తున్న మార్పు లైఫ్ని ఎలా మార్చబోతుంది. క్వీన్ ఆఫ్ వాటర్స్ అంటే క్వీన్ ఆఫ్ కప్స్, మెసెంజర్ ఆఫ్ వాటర్ అంటే పేజ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాటర్స్. ఫైల్ నెంబర్ 1లో అన్ని సోర్డ్స్, వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడైతే ఫస్ట్ అన్ని వాటర్ కార్డ్స్ వచ్చినాయి. సో కప్స్ చాలా ఎమోషనల్ అండ్ చాయిసెస్ అయితే మీకు లైఫ్లోకి వస్తున్నాయి. మనం ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. 10 ఆఫ్ ఎయిర్స్ అంటే 10 ఆఫ్ సోర్డ్స్, కాల్ జడ్జ్మెంట్ కార్డ్ ఇది. మెసెంజర్ ఆఫ్ ఎయిర్ అంటే పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఎండ్ ఆఫ్ ద డెక్లో స్టార్ కార్డ్. డోంట్ లీవ్ యువర్ హోప్. మీరు ఏదైతే ఆ హోప్ అనేది మీ లోపల ఏదైతే ఉందో, లైక్ అంటే జరుగుతుంది, అవుతుంది అనేది మీకు ఆ లోపల నుంచి ఆ కాంక్ష, మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దానిపైన మీరు స్టబన్గా పాజిటివ్గా ఉండండి. ఎందుకు అంటే ఎవరైతే మిమ్మల్ని బిట్రే చేసినారో, ఎవరైతే మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని బ్లఫ్ చేశారో, మోసం చేశారు, లిటరల్గా మిమ్మల్ని నమ్మించి పీకకోసారు అంటారు కదా, అట్లా మాత్రం నమ్మించి మిమ్మల్ని, ఎందుకంటే మీరు చాలా చాలా ఇన్నోసెంట్ ఉంటుంటారు, సెన్సిటివ్ అని ఉంటారు, మృదు స్వభావులు ఉంటారు. సో మీ అమాయకత్వాన్ని కావచ్చు, మీ అంటే ఇన్నోసెన్స్ని కావచ్చు, మీ సాఫ్ట్నెస్ని కావచ్చు, మీ మంచితనాన్ని చేతగానితనంగా చేసి మిమ్మల్ని చాలా విధాలుగా ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేసినారు. సో లైఫ్లో వీళ్ళ దగ్గర నుంచి నాకు ఇలా జరగకూడదు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చాలా మోసం చేసి ఉంటారు. భరించడానికి చాలా కష్టం, కానీ మీరు భరించినారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూసుకుంటూ ఉంటాడు అని చెప్పి మీరు అయితే ఉపేక్షించారు. మీరు ఏదైతే భరించినారో, ఏదైతే సహించినారో అదైతే వృధా పోవడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వాటర్స్ దగ్గర కాల్ జడ్జిమెంట్ వచ్చింది. సో జడ్జిమెంట్ అంటే రిన్యూవల్స్, జడ్జిమెంట్ అంటే రీబర్త్. సో మీకు ఒక సెకండ్ లైఫ్, సెకండ్ ఛాన్స్ అనేది దొరికింది.
ఈ సెకండ్ ఛాన్స్ మీరు కోరుకున్నట్లు జరిగేలాగా చేస్తుందన్నమాట. మిమ్మల్ని ఇంత మోసం చేసి మీరు ఇంత కష్టపడ్డారు కదా, అంటే మీరు ఇంత పెయిన్ అనుభవించినారు. దేవుడు ఎప్పుడైనా కానీ పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షకి తట్టుకొని నిలబడిన వాళ్ళకి అద్భుతమైన లైక్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, తోఫా. దట్ నువ్వు ఇంత కష్టాన్ని విత్స్టాండ్ అయినావు కదా, ఇంత కష్టాన్ని తట్టుకొని నిలబడ్డావు కదా, నీకు నేను ఇట్లా అంటే మా నాన్న చిన్నప్పుడు మాకు చాక్లెట్స్ తైలం అని ఇచ్చేవాడు అనమాట. లైక్ అంటే ఏదైనా లైక్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయము, ఏదో మంచి పనో లేకపోతే ఏదో వర్క్ కంప్లీట్ చేసో ఏదో అని ఉంటుంది. అప్పుడు ఒక చాక్లెట్ ఇస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. కానీ ఆ చాక్లెట్ని ఏంటంటే లైక్ మ్యాజిక్ చేసినట్లు, లేకపోతే అది అప్పటికప్పుడు క్రియేట్ చేసినట్లు ఇట్లా చేతిలో ఇట్లా ఫిస్ట్లో పెట్టుకొని సర్ప్రైజింగ్గా లైక్ రివీల్ చేసేవాడు దట్ తైలం అని చెప్పి ఆ చాక్లెట్ ఇచ్చేవాడు. సో అట్లా మాదిరా అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ అ వెరీ సర్ప్రైజింగ్ వే యూర్ గోయింగ్ టు రిటార్ట్, అంటే యూఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ బ్యాక్. లైక్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి వచ్చి పడుతుంది. మీకు ఆ రీబర్త్ రెన్యువల్స్ ఉన్నాయన్నమాట. అంటే అంత మార్పు, లైక్ అంటే అది చిన్న చితక మార్పు కాదు, చాలా పెద్ద మార్పు. లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. దట్ ఇంత ఎక్స్ట్రీమ్ పెయిన్, ఇంత ఎక్స్ట్రీమ్ బిట్రాయల్స్ని తట్టుకొని నిలబడిన దానికి, ఇంత పెయిన్ చూసిన వాళ్ళకి ఎంత సంతోషం ఉంటే వాళ్ళు అంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారో మీరే ఇంకా ఆలోచించుకోండి. సో అలాంటిది జరగబోతోందన్నమాట. సో ఏంజల్స్ మిమ్మల్ని అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు నమ్మిన దేవుడు, దేవత, యూనివర్స్ మిమ్మల్ని అలా ప్రొటెక్ట్ చేసుకొని వచ్చింది. సో మీకు చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ 2 of Waters అంటే ఏంటి? 2 of Cups, సోల్మేట్స్, సోల్ ఫ్యామిలీస్. లైక్ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీకు నచ్చే విధంగా మిమ్మల్ని ఎవరైతే బెస్ట్ వేలో మీకు కావాల్సినటివి ఇవ్వడం కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, మీకోసం నిలబడడం కానీ. ఇక్కడ సోల్మేట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, బ్రదర్కి సిస్టర్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరైతే మనల్ని అర్థం చేసుకొని మనకి ఏవైతే మన వ్యూస్ని రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళందరూ మన సోల్మేట్సే, మన సోల్ ఫ్యామిలీ, మన సోల్ ట్రైబ్ కిందకు వస్తారు. సో అలా మీకు తోడుగా నిలవబోతున్నారు అనమాట. తోడుగా నిలబడ్డమే కాదు, మీకు ధైర్యాన్ని ఇస్తున్నారు, మిమ్మల్ని ముందరికి నడిపిస్తున్నారు. సో ఇన్ని రోజులు పడిన కష్టానికి తగిన ఫలితం అయితే మటుకు మీరు చూడబోతున్నారు. ఈ ఫలితం అయితే చిన్న చితక ఫలితం కాదు, లైఫ్ టర్నింగ్ ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. నాకు ఈ వర్డ్ మళ్ళా వస్తుంది. లైక్ బ్లాక్ బస్టర్ ఈవెంట్స్ జరగబోతున్నాయి అనమాట. అండ్ కుడోస్ మీ ఓపిక్కి, మీ అదేదో అంటారు కదా సినిమాలో కూడా డైలాగ్ ఉంది, మీ విజన్కి, మీ ఓపికకి టేక్ ఎ బో అని. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను దట్ మీ ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది. ఈరోజు అవే మీ శ్రీరామ రక్ష అయినాయి, అవే మీకు హెల్ప్ చేస్తున్నాయి. మీ ఎదుగుదలకి ఇవే మెట్లు. సో ఏం చెప్పినా కానీ నాకు అసలుకి ఎట్లా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ప్యాషన్ ఇగ్నైటెడ్, బ్యూటిఫుల్. సో అదే చెప్తున్నాను కదా, ఇది ఏస్ ఆఫ్ కప్స్, మళ్ళా కప్స్ కార్డే వచ్చింది. ప్రాస్పెరిటీ బిగిన్స్, బ్యూటిఫుల్. 2 aces, 1 అంటే 1 1 11. మీరు టైంలో 11 11 11 11 ఇలా చూసినా, లేకపోతే కార్ వెనకలనో, లేకపోతే ఫోన్ నెంబర్స్లోనో 1 1 1 1 లేకపోతే 1 1 ఇలాంటివి ఏమైనా చూస్తుంటే, ఇదేంటంటే మీరు చాలా ఇండివిజువలిస్టిక్గా ఎదుగుతున్నారు. ఇది సెల్ఫ్ మేడ్ పీపుల్. మీరు ఎవరో మీకు హెల్ప్ చేయట్లేదు, యూనివర్స్, దేవుడు హెల్ప్ చేస్తున్నారు. మీరు స్పిరిచువల్ మెసెంజర్స్. ఒక కష్టాన్ని తట్టుకొని నిలబడి ఒక సక్సెస్ని క్రియేట్ చేసినారు అంటే వాళ్ళు మనకేమవుతారు? ఐకన్స్ అవుతారు. మనం వాళ్ళని వర్షిప్ చేస్తాం. అరే వాళ్ళలాగా, అరే చూడు ఎంత చిన్న పొజిషన్ నుంచి ఈరోజు పలానా కంపెనీకి CEO అయ్యారంట, ఒక రిక్షా దొక్కే ఆయన కడుపులో పుట్టి IAS అయ్యారంట.
అబ్దుల్ కలాం చీకట్లో రోడ్ అంటే మనకి రోడ్ ల్యాంప్స్ కింద చదివి ఆయన సైంటిస్ట్ అయ్యారంట. అలా మిమ్మల్ని కూడా అనుకుంటారు. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మీ లోపల అది ఏదైతే, ఎందుకంటే కప్స్ ఎనర్జీ వచ్చి క్రియేటివ్ ఎండివర్స్ గురించి మాట్లాడతాయి. సో అందుకనే ప్యాషన్ ఇగ్నైటెడ్ అంటున్నారు. మీ చేతిలో మీకున్న క్రియేటివ్ థాట్స్ వల్ల, మీ చేతిలో ఉన్న స్కిల్ వల్ల మీరు క్రియేట్ చేయబోతున్నారు. ఒక ఎంపైర్ని, ఒక కింగ్డమ్ని క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో ఎవరు చేయలేనిది మీరు చేసి చూపించగలుగుతారు. ఇక్కడి నుంచి మీరు ఇంకొక లెవెల్లో మీ ఫ్యామిలీని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. పీపుల్ విల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అసలుకి, ఎస్పెషలీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైతే మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చినారంటే, అరే మనం ఇంత వీళ్ళని మెంటల్గా, ఫిజికల్గా మనం ఇట్లా లాగేసినా కానీ, వీళ్ళని జీరో చేసేసినా కానీ, వీళ్ళు మళ్ళీ ఎట్లా ఎంత ఇదిగా బౌన్స్ బ్యాక్ అవ్వగలిగారు, ఆశ్చర్యపోతారు. ప్రాస్పెరిటీ బిగిన్స్, యూ గోయింగ్ టు అట్రాక్ట్ అబండెన్స్. జీరో నుంచి మళ్ళీ హీరో అయినారు మీరు. జీరో నుంచి ఇన్ఫినిటీ అబండెన్స్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. మళ్ళీ చెట్టుకి ఫలాలు వస్తున్నాయి, ఫ్రూట్స్ వస్తున్నాయి. ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లేబర్, మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది, మీకు అబండెన్స్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతైతే తగ్గించాలనుకున్నారో, ఎంతైతే మిమ్మల్ని పుల్ డౌన్ చేయాలనుకున్నారో అంతకంత మీరు ఎదుగుతున్నారు. డిస్కంటెంట్ అండ్ బోర్డమ్ ఏదైతే ఇంతకుముందు లైఫ్లో అరే ఏందబ్బా నాకే ఇలా జరుగుతుంది, ఎందుకబ్బా నాకే ఇలా జరుగుతుంది నుంచి అరే నాకు ఇంత జరిగినా దేవుడు నాకు ఇంత మంచి రాతని రాసి పంపించినారు అనే దీనికి ఈరోజు పడుకొని అనిపించవచ్చు దట్ ఏం జరగట్లేదు లైఫ్లో, అన్నీ నాకు అగెయిన్స్ట్గా జరుగుతుంది అని చెప్పి. కానీ ఇక్కడ థర్డ్ ఐ చక్ర వచ్చింది ఎండ్ ఆఫ్ ద డెక్లో. సో మీకు తెలుసు, మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది. ఈరోజు ఏం లేకపోయినా కానీ నీ దగ్గరికి రేపైతే నువ్వైతే మటుకు యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది. సో మీ ఇంట్యూషన్ అయితే మిమ్మల్ని రాంగ్గా గైడ్ చేయట్లేదు, మీ ఇంట్యూషన్ అయితే మిమ్మల్ని కరెక్ట్గానే గైడ్ చేస్తుంది. ఈరోజు ఈ డిస్కంటెంట్ కావచ్చు, ఈ బోర్డమ్ కావచ్చు, రేపు అసలు మీకు టైం మిగిలించకుండా మిమ్మల్ని అంత బిజీ పెట్టి మీకు అంత హ్యాపీనెస్ని ఇచ్చి లైఫ్లో మీకు అంత కంటెంట్మెంట్ ఇచ్చి, మీకు అంత ప్రాస్పెరిటీని ఇచ్చి, మీకు మంచి మంచి పీపుల్ మీ దగ్గరికి వచ్చేలాగా చేసి, లైక్ మీ సోల్మేట్స్, మీ సోల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి మీకు ఒక పునర్జన్మ లాగా ఇది. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మీరు ఏ ఏజ్లో అయినా ఉండొచ్చు, మీరు ఎలాంటి కష్టాలైనా పడుతూ ఉండొచ్చు. లైక్ ఇది నా లైఫ్లో అంతిమ దశ అనుకొని ఉండొచ్చు కొంతమందికి. కానీ KFC గుర్తుందా? తాత గుర్తున్నాడా? ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఆయనకి స్టార్డమ్ వచ్చింది. సో ఎవరికి ఏ టైంలో ఎలా మలుపు తిరుగుతుందో మనం చెప్పలేం, ఊహించలేం. సో అలాంటి మలుపులు తిరుగుతున్నాయి. సో శని మహర్దశ అయిపోతున్నప్పుడు శనిదేవుడు మనకి చాలా మంచి చేసి పోతాడు, మనల్ని ఒక పొజిషన్లో పెట్టి పోతాడు. లైక్ అంటే ఒక పొజిషన్లో పెట్టడమా పతనమా అనేది ఒకటి ఉంటుంది అంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ పొజిషన్లో పెట్టిపోతున్నారు అనమాట. ఆ పతనం అంతా చూసేసినారు. ఇంకా ఏమీ లేని దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా, ఒక ఎండ్ అవుతుంది అంటే అక్కడి నుంచి ఇంకొకటి స్టార్ట్ అవ్వాలి కదా, అట్లా మీరు బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. అది బ్యూటిఫుల్గా జరుగుతుంది. అంటే ఇది ఎప్పటి లోపల ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, లేకపోతే ఎన్ని నెలలు అనేది మనం చూద్దాం. సో 5 of air, మీకు పైల్ 1లో కూడా నాకు ఎందుకు అట్లనే అనిపించింది, పైల్ 2లో కూడా 5 of air అంటే 5 of swords ఎనర్జీస్, దర్ వెరీ వెరీ ఫాస్ట్ ఎనర్జీస్ అనమాట. జబ్ 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 అయిపోవాలనుకుంటారు. సో పైల్ 1లో చెప్పినట్లే అనిపిస్తుంది నాకు. 5 weeks నుంచి 5 months. సో యూ గోయింగ్ టు సీ అ లాట్ ఆఫ్ చేంజ్. మీరైతే ఓడిపోవడానికి పుట్టలేదు, అది మటుకు నేను చెప్పగలుగుతాను చాలా స్ట్రాంగ్గా. మీరు గెలవడానికి పుట్టారు. సి యూ హ్యావ్ హర్మిట్ హియర్. అసలు పండు ముసలాయన ఇక్కడ కీస్ కనిపిస్తున్నాయి. అసలు మీరు ఏం ఆలోచిస్తుంటారు, మీ థాట్ ప్రాసెస్ ఎట్లుందని కూడా ఎదుటి వాళ్ళు అసలు ఇంత కూడా పసిగట్టలేరు. వాళ్ళు మిమ్మల్ని ఒకలాగా అంచనా వేస్తే మీరు ఇంకొకలాగా దాన్ని తిప్పికొట్టగలుగుతారు అనమాట. మీరు అసలు మీ బుర్ర అసలు సామాన్యమైంది కాదు.
సో మీరు ప్లానింగ్ అని మీరు కరెక్ట్గా చేసుకోగలిగినారంటే మటుకు మీరు మెరాకల్స్ క్రియేట్ చేయగలుగుతారు ఖచ్చితంగా. అండ్ చాలా చాలా ఫాస్ట్గా కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ ఎయిర్స్ వచ్చింది. సో 5 ఆఫ్ సోర్డ్స్ అంటే ఫాస్ట్ ఎనర్జీస్. మెంటల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత సక్సెస్ని పొందగలుగుతారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మైండ్. సో మైండ్ గేమ్ మీరు బ్యూటిఫుల్గా ఆడగలుగుతారు. మీరు ఎంత మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత సక్సెస్ని పొందగలుగుతారు. బ్యూటిఫుల్ గాడ్నెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.